మీ అందరికీ నేను తెలుసు 'రుద్రాంశు స్వామి' అని జెప్పేసి 'రుద్రాంశు గురువుగారు' అని గూడా అంటుంటారు చాలామంది. ఎందుకంటే భవిష్యత్తు గురించి ముందే తెలియజేయడం, మీకున్న సమస్యల్ని తీర్చడం అనేది నాకున్న ఒక ఆహ్, దేవుడు ప్రసాదించిన ఒక మంచి అద్భుతమైన శక్తిగా నేను స్వీకరించాను. సో, దాని గురించి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటికే సాల్వ్ చేస్తూ ఉన్నాను. సో, మీకు గూడా ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నిరభ్యంతరంగా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్‌లో ప్రతి ఒక్క ప్రూఫ్స్‌ని మళ్ళా భక్తుల యొక్క కోరికలు ఎలా నెరవేర్చబడ్డాయనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. అయితే ఎర్రవరంలో బాలవగ్రి నరసింహస్వామి వెలిసినప్పుడు అనుకోకుండా ఈ అద్భుతమైన శక్తి మనకి స్వామివారు కరుణించారు. సో, ఆ కరుణా కటాక్షాలు ప్రతి ఒక్క భక్తుడికి అందించమని చెప్పి స్వామివారి ఆజ్ఞ. అయితే ఎర్రవరం ఆలయం గురించి పక్కన పెడితే స్వామివారు అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారని కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది మన పాత ఛానల్‌లో. అన్‌ఫార్చునేట్‌లీగా ఆ ఛానల్ అనేది డిస్కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు ఈ కొత్త ఛానల్ పెట్టడం జరుగుతుంది. ఇందులో ప్రతీదీ చెప్పడం జరుగుతుంది. అయితే భక్తులు ఎవరైనా అందులో నుంచి ఒకవేళ చూసి నన్ను గుర్తుపడితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనకి మనతో పాటు ఎర్రవరం వచ్చిన నాగరాజు ఈరోజు మన ముందొచ్చారు. సో, ఈయన జీవితంలో జరిగినవి, భవిష్యత్తులో జరిగేవి ఎలా చెప్పాను, ఎలా అవి నిజమయ్యాయా, కాలేదా అనే సందేహాలు చాలామంది భక్తులకుంది. అయితే ఈ ద్విశక్తి స్వామివారు అంటే శివుడు అలాగే నరసింహస్వామి ఒకే లింగ రూపంలో స్వామివారు వెలియబోతున్నారు అని మనకి స్వప్న దర్శనం అయితే కరుణించి చూపించడం జరిగింది. ఆ ఆలయం నిర్మించడానికి కూడా మనం ఫండ్ అనేది కలెక్ట్ చేస్తా ఉన్నాము. మీరు ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇలాగే ఈ భక్తుడికి ఎలాగైతే మనం ముందే చెప్పడం వల్ల తను జాగ్రత్త ఎలా పడ్డాడు, ఏమైంది అనేది ఆ భక్తుడి మాటల్లోనే మీరు తెలుసుకొని మీకు ఉన్న సమస్యలు కూడా మీరు తీర్చుకుంటారని ఆశిస్తూ ఇక నాగరాజుని మనం చెప్తున్నాను. నాగరాజు గారు, మీరు ఎప్పుడు ఎలా నన్ను కలిసారు ఒకసారి వాళ్ళకి భక్తులకు చెప్తారా? అంటే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం మాకు స్వామివారు. మాకు ఫ్రెండ్ ద్వారా కలిసి నార్మల్గా మేము కాల్ మాట్లాడుతుండేవాడిని. ఒక రోజు సడన్గా ఇంటికి వస్తే అంతకుముందుకే నాకు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు అంతకుముందుకు వచ్చి నార్మల్గా నేను కూర్చుంటే నీకు ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది కదా అని చెప్తే అప్పుడు నేను సడన్గా షాక్ అయినాను. యాక్సిడెంట్ అయింది కానీ ఎవరైనా చెప్పరు కదా, తెలుస్తుంది ఏమన్నా కొంచెం ఎంతంత దైవభక్తి ఉంటేనే చెప్పగలుగుతారు. అట్లా అని చెప్పి నేనేం చేసిన, అవును అట్లా ఎట్లా అయింది అని చెప్పి అప్పటి నుంచి నేను ఇక క్లోజ్గా మూవ్ అవ్వడం, అడగడం, చేయడం ఏదైనా ఉంటే. మళ్ళీ మాకు రీసెంట్గా పాప పుడుతుందని చెప్పి ఉంది. అయితే నేను నమ్మలేదు. తర్వాత ఉండి సరే ఎవరొకరు పుడితే ఏం కాదు అని అనుకున్నా. తర్వాత పాపనే పుట్టింది. అంటే లైక్ మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా. సో, ఆ తర్వాత మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసారు. మనం ఎర్రవరం వెళ్ళాము, క్యాజువల్గా ఎర్రవరం వెళ్ళాము, దేవుని దర్శించుకున్నాం, వచ్చాము. సో, ఈసారి బాబే పుడతారు అని మీ ఊర్లో ఎవరో చెప్పారు, దేవుడు వచ్చిన వాళ్ళు అని చెప్పారు. సో, దానికి నేనేం నా స్వామివారు ఏది చూపించారు అని చెప్పాను నీకు. నాకు పాపే పుడతాని చెప్పించారు. నాకు పాపే పుడతాని చెప్పారు, పాపే పుట్టింది. అది ఏ టైంలో పుడతారు, డేట్ అని చెప్పారు. పౌర్ణమి ముందు పుడతారని చెప్పారు. ఆ డేట్ చెప్పారు, అదే డేట్ ప్రకారమే పుట్టింది. సో, అప్పుడు నీకు అంటే నాకు పాజిటివ్ అనిపించింది. నాకు ఏదైనా కొంచెం చెప్తే నాకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అయినా కానీ ముందే అడగవచ్చు, కనుక్కోవచ్చు. అట్లాంటిది కొంచెం నాకు పాజిటివ్ అనిపించింది. అదే అంటే మనకి స్వామివారు అప్పుడు మీ భార్య గారు 3 రోజుల్లో కింద పడబోవచ్చు అని నాకు కనిపించింది. కొంచెం జాగ్రత్త చూసుకోమని కూడా ఒక విషయం చెప్పాను. అంటే కనిపించింది అప్పుడు. సో, దాని గురించి మీ స్పందన ఏంటి నాగరాజు? అవును, అది కూడా చెప్పారు. అది కూడా అప్పటి వరకు కూడా నేను జాగ్రత్త ఉన్నాను చెప్తూనే ఉన్నా. మా వైఫ్ కూడా, ఆమె కూడా జాగ్రత్తనే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అది ఆల్రెడీ స్కిడ్ అయింది. ఆల్రెడీ ముందు నాకు చెప్పిన కానీ ఆల్రెడీ ఉన్నా, అదే వెనుకనే ఉన్నారు కానీ చూసుకోలేదు. కానీ ఏం జరగదు అని కూడా చెప్పాను. పాప కూడా బాగానే పుడుతుంది అని చెప్పాను. సో, అలానే పుట్టింది కదా. సో, చూస్తున్నారు కదా భక్తులారా. సో, స్వామివారు మనకి ఏదైతే భవిష్యత్తులో చూపిస్తారో డైరెక్ట్గా స్వామివారితో నేను మాట్లాడుతూ ఉంటాను అన్నట్టు. అంటే అదేదో మిమ్మల్ని అంటే ఇప్పుడు చాలా మంది ఎవరు ఈ భవిత అని
ఇంకెవరెవరో ఇప్పుడు అప్పాజీ అని చెప్పేసి వీళ్ళు ఫోన్ నంబర్ చెప్పడం లాస్ట్ 4 అంకెలు. సో, ఇలా ఫోన్ నంబర్స్ చెప్పడం వల్ల దానివల్ల ఏంటంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. దాన్ని యూజ్ చేసుకొని కూడా చెప్తున్నారని కొంతమంది అప్పుడు పుకార్లొచ్చాయి. సరే చెప్తున్నారా అప్పాజీ గురించే తీసుకుందాం ఇప్పుడు. సో, అలా ఏంటంటే ఆయన చెప్పడం కూడా పూర్తిగా చెప్పట్లేదు ఎవరికీ. ఇది చేయండి, ఇది చేయండి. సో, అలా చేయండి, చేయండి అనేది చిన్న చిన్న విషయాలు చెప్పేసి మళ్ళీ రండి అని చెప్పేసి ఉచితంగా అన్నదానం చేయడము. సో, అతనికి ఎలా వస్తున్నాయి డబ్బులు, ఏంటి అనేది దాని గురించి మనకు సంబంధం లేదు. ఆహ్, ఆ ఊరి వాళ్ళే వాళ్ళని నమ్మట్లేదు. కానీ బయట ఉన్న జనం మాత్రం చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత మనమెందుకు ఇలాంటి సేవ మన దగ్గర స్వామివారు కరుణించిన తర్వాత గూడా మనం ప్రజలకి అందించాలి ఇది అనే ఉద్దేశ్యంతో మాత్రమే నేనిప్పుడు బయటకొస్తున్నాను. సో, మీకు ఏవైనా ఆలోచనలు గానీ, ఏవైనా ఇబ్బందులున్నా గానీ మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే మనం ఎర్రవరం వెళ్ళినప్పుడు మనకి యూఎస్ నుంచి, యూకే నుంచి, జర్మనీ నుంచి గూడా మన తెలుగు వాళ్ళు అక్కడి నుంచి మనకు ఫోన్‌లు చేశారు. వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తగ్గ పరిష్కారాలు గూడా చెప్పాను. మీ చిన్నమ్మ వాళ్ళ చుట్టాల వాళ్ళెవరో వదిన 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 వరుస అవుతారు. వాళ్ళ వదిన వాళ్ళ పాపకు గూడా ఊరికే హాస్టల్‌లో ఉంటది, భయపడతా ఉంటదని జెప్పేసి చెప్పారు. సో, వాళ్ళ వదిన వాళ్ళకి గూడా ఇలాంటి ఇష్యూసు ఆ పాపకి నిద్ర పట్టకపోయేది నైట్ హాస్టల్‌లో పడుకునేది. ఎంత 6థో, 8 చదువుతుంది ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయికి కూడా ఒక రెమెడీ అనేది జెప్పాము. స్వామివారు ఏది చూయించారో అది. సో, అది పాటించారు ఎగ్జాక్ట్‌గా. ఇప్పుడు ఆ అమ్మాయికి కలలు గూడా రావడం లేదు. తర్వాత మనకి వాళ్ళు గూడా మనకి టచ్‌లోనే ఉన్నారు. అప్పుడప్పుడు కాల్ చేస్తుంటారు. ఇలా ఒక్కటనే కాదు చాలా వరకి చాలా మందిని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. సో, ఇక్కడ మెయిన్‌గా కావాల్సింది నమ్మకం. మీరు శివుడిని నమ్ముతారో, వేరే దేవుడిని నమ్ముతారో, లేదా మీరు ఏ మతమైనా సరే క్రిస్టియనే గానీ, ముస్లిమ్సే గానీ, మనకి ముస్లిమ్స్ గూడా చాలా మంది ఫోన్ చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ గూడా రిసాల్వ్ చేయడం జరిగింది. కాపోతే మీరెప్పుడైతే మీ అంతట మీరు మాకిలా జరిగిందని ఇప్పుడు నాగరాజు గారు ఎలా అయితే వచ్చి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, మొత్తం డీప్‌గా అవసరం లేదు. పర్సనల్‌గా మనం ఏం చెప్పాను నేను అనేది చెప్పాల్సిన అవసరం లేదు. నాకు గురువుగారు సందేశం ఇచ్చారు. అది నేను పాటించాను. బాగయింది. ఎందుకంటే మన జీవితంలో లైట్‌గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది వచ్చిన తర్వాత అనుభవించే బదులు రాకన్నా ముందు జాగ్రత్త చెప్పేవాళ్ళుంటే జాగ్రత్త పడడం వల్ల ఏందంటే కొన్ని మనం ప్రాబ్లమ్స్ సేఫ్ ఏవైతే గావచ్చు. ఇప్పుడు సపోజ్‌గా రోడ్ మీద నుంచి ఎళ్తా ఉంటాము. మనం సరిగ్గానే వెళ్తుంటాము. కాపోతే ఎదురుంగా వచ్చేవాడు యాక్సిడెంట్ అవ్వచ్చు. ఆ గండం మనకి ముందే తెలిసిందనుకోండి, ఆ రోజు బయటకెళ్ళకపోయినా మనము సేఫ్‌గా ఉండొచ్చు. లేదు ఇన్ కేస్ బయటకెళ్ళినా గాని చిన్న దెబ్బతో బయటపడొచ్చు. ప్రాణహాని మొత్తానికి చనిపోకుండా. ఇన్ కేస్ ఆ విషయం నీకు తెలియలేదనుకో, లైక్ ఆ రోజు నువ్వు చనిపోయి ఉండి గూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్‌గా. సో, ఇట్లాంటి విషయాలనేది మనం ముందు తెలుసుకున్నామనుకోండి, ఆ తెలిసిందనే విషయం నీకు తెలుస్తది గాబట్టి, నీ పాపకర్మలు ఏమవుతాయి ఇక్కడ, నీకు ముందే ఆ విషయం తెలిసిపోయిందని జెప్పేసి, ఆ అటాక్ నీకు అవ్వబోయే ముందు నువ్వు జాగ్రత్త పడి తప్పించుకుంటావు. సో, అది నీకు ఇక్కడ సేఫ్ అవుతది. గురువుగారు చెప్పిన తర్వాత కూడా నాకు యాక్సిడెంట్ అయింది అనంటే, ఒక ఇద్దరికి అయిందలా. అవుతది ఖచ్చితంగా. ఈ 3 నెలల లోపు ఎప్పుడైనా కావచ్చు. 1 వీక్ లోపు కూడా కావచ్చు అని జెప్పాను. ఖచ్చితంగా అయింది. కాపోతే అతను చనిపోయేది అతనే ఏమన్నాడంటే అతని మాటల్లో, "నేను చనిపోవాల్సింది ఆ యాక్సిడెంట్‌లో. కాపోతే నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి ప్రాణాలతో బయటపడ్డాను. ఇప్పుడు బానే ఉన్నాను గురుగారు. మీరు చెప్పింది పాటించడం వల్లనే బాగున్నానని" కూడా మనకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో, మన జీవితం అనేది సాగుతా ఉంటది. ఇవి పాపకర్మలు ఎందుకొస్తాయంటే, మీరు గత జన్మలో మీరు చేసిన పాపాలు తెలియక మళ్ళా అదే కంటిన్యూ చేస్తుంటారు ఈ జన్మలో కూడా. సో, అలాంటివి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఒక భక్తితో, ఒక భక్తి మార్గంలో ఎప్పుడు అడుగేస్తుంటామో, అప్పుడు అనేది మనం వాటిని బ్యాక్ తన్నేసి, మనం జీవితంలో ఎదగడానికనేది బాగా ఆహ్, స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారన్నట్టు. సో, ఇలాంటి ఏ ప్రాబ్లమ్ అయినా సరే, చాలామంది ఇప్పుడు పిల్లల విషయంలో గూడా ఇబ్బందులున్న వాళ్ళు గూడా మనల్ని ఆహ్, స్వామిని దర్శించుకోవడం జరిగింది. మనల్ని మాట్లాడడం జరిగింది మనతో. సో, ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విషయాలు. ఈరోజు నాగరాజు ఎలా అయితే మీకు ధైర్యంగా వచ్చారో, అలా మీరు కూడా మనతో మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఉంటే
మీరు ధైర్యంగా చెప్పుకోండి. మా చుట్టాల వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళు అలా అనుకుంటూ పోతే మీరు నేలకు అతుక్కుపోవడమే, కిందికి నేలమట్టానికి పోతారు తప్పితే, మీలో ఉన్న ధైర్యాన్ని బయటపెట్టి మీరు ముందుకు రాలేరు. సో, ఇంతకుముందే మనం ఒక భక్తజనం గూడా వచ్చినప్పుడు వాళ్ళ వీడియోస్ కూడా మన ఛానల్‌లో పెట్టడం జరిగింది, కొత్త ఛానల్‌లో. సో, 'ద్విశక్తి' ఛానల్‌లో లింక్ ఉంటది. 'ద్విశక్తి' అని సెర్చ్‌లో కొట్టిన యూట్యూబ్‌లో వచ్చేస్తది. సో, మీరు దాన్నెళ్లి చూడొచ్చు. కాపోతే ఇంట్రెస్ట్‌గా స్వామివారు ఏం చెప్తున్నారు, ఏంటనేది గమనించుకోండి. మీ జీవితాలు గూడా బాగుపరచుకోండి. సో, నాగరాజ్ మరి నువ్వేమనుకుంటున్నావు? లైక్ దీని గురించి అంటే ఇది ఇంకా బానే ఉంది. ఇంకా నేను ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే తెలుసుకోవాలనుకుంటున్నావా? కంపల్సరీ. ఓకే. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కంపల్సరీ అచ్చా. ఏదున్నా మిమ్మల్ని అడగాలని కాంటాక్ట్ అవుతాను కంపల్సరీ. ఎందుకంటే నేను కొన్నిసార్లు చాలా మంది భక్తులు ఫోన్ చేస్తుంటారు కాబట్టి కొన్నిసార్లు బిజీగా ఉన్నా కానీ తర్వాత నేను రిప్లై ఇస్తుంటాను వాట్సాప్లో కానీ డైరెక్ట్ ఫోన్లో కానీ. అలా ఏం నెగిటివ్గా ఫీడ్బ్యాక్ మీరు బాధపడొద్దు. ఎందుకంటే అది ఏ విషయమైనా సరే మీ జీవితంలో దాన్ని తెలుసుకోవడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే దాన్ని అవాయిడ్ చేస్తుంటారు. పుట్టినాం, ఏదో ఒకటి జరుగుతుంది, జరిగినప్పుడు చూసుకుందాంలే అంటారు. సో, అలా దానివల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడకపోవచ్చు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే మనకు జరగబోయే విషయాలు చాలా వరకు నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే స్వామివారు ఈ కలియుగంలో మన ఛానల్ నేమ్ కూడా అది పెట్టాను, 'ద్విశక్తి కలియుగం' అని పెట్టాను. ఈ కలియుగంలో ఏదైతే జరుగుతుందో అది ముందే వివరిస్తుంటాను, చెప్తూ ఉంటాను అన్నట్టు నేను. సో, ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అప్ అవ్వండి. ముందు ఏం జరగబోతుందో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోని అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ ఆదరణ ఇంకా ఇలానే కావాలి. చాలామంది భక్తులు రావాలి. ఈ ఉగ్రలింగ నరనృసింహస్వామి వారి ఆలయం మనం నిర్మించాలి. ఇందులో ప్రతి ఒక్క హిందువు తనగా సహాయం అనేది చేయాలి అని నేను ఆశిస్తున్నాను. స్వామివారి కృపతో ఒక భక్తుడు తనకు సంబంధించిన ఒక స్థలాన్ని కూడా కేటాయిస్తారని చెప్పారు. దానికి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళు ఇస్తానని నాకు చూపించారు. ఆ సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ స్థలం కేటాయించిన వెంబటనే మనం అంగరంగ వైభవంగా స్వామివారి ప్రతిష్టాపన చేద్దాము. స్వామివారు స్వయంగా వెలియొచ్చు, కానీ చాలామంది మధ్యలో లేని భక్తిని మన హిందూ భక్తి ఒక మతాన్ని రెచ్చగొట్టి పైకి తీసుకొస్తున్నారు. సో, అలాంటివి జరుగుతున్నాయి కనుక నాకు ఈసారి నేను స్వయంగా వెళ్ళదలుచుకోలేదు. నేను ప్లేస్ చూపిస్తాను, ఆ ప్లేస్లో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పేసి స్వామివారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని అనుసారంగా నేను ముందుకు అడుగులేస్తా ఉన్నాను. మీలో ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా చేసినా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలా వరకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అదే ఇంట్లో వైద్యం తీసుకుంటే వేరే ఉంటుంది. సో, డాక్టర్కి వెళ్ళి తీసుకొని అతను చెప్పిన మందులు వాడితే తొందరగా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? బాగా ఫీవర్ వచ్చి తగ్గలేదనుకోండి, మళ్ళీ వెళ్తారు. సో, అలా కాకుండా ఎంబటే పోదు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ ఒక 1 వీక్ లోపు మీకు చూపిస్తుంది, వ్యాధి తీవ్రతను బట్టి. సో, అలాగే స్వామివారిని దర్శించగానే కొంతమందికి వారి జన్మ నక్షత్ర రాశులను వాళ్ళ పాపకర్మలను బట్టి ఏమవుతుందంటే ఎంబటే రిజాల్వ్ అవుతుంటాయి. కొంతమందికి టైం తీసుకుంటుంది. సో, ఏదేమైనా స్వామివారి కృపా కరుణ కటాక్షాలు మనందరిపైన ఉంటాయి. ఓం ఉగ్రలింగ నరనృసింహ స్వామియే నమః. ప్రతి ఒక్కరు స్వామి మంత్రాన్ని జపించండి. మనం లైవ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాము. స్వామి మంత్రాన్ని మనం తొందరలోనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, కష్టం ఉంటే డైరెక్ట్గా స్వామి మంత్రాన్ని మీ ఇంట్లో ప్లే చేస్తూ ఉండండి. ఆ శ్రద్ధ తరంగానికే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ, మీలో ఉన్న భయాందోళనలు కానీ అన్నీ దూరం చేస్తూ ఉంటారు స్వామివారు. స్వస్తి.